దీపావళి స్పెషల్ రవ్వ లడ్డు క్విక్ గా చేస్తాం రండి. ముందుగా మెషరింగ్ కప్ లో 1.25 కప్ అంటే 350 గ్రాముల చక్కెరని మిక్సీ జార్ లో వేసి 2 సార్లు పల్స్ మోడ్ లో వేసి బరకగా గ్రైండ్ చేసుకుంటాం. తర్వాత పాన్ లో 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి 20 జీడిపప్పుని వేసి లైట్ గా వేయించి 20 ఎండు ద్రాక్షని వేసి గోల్డెన్ బ్రౌన్ గా వేయించి చక్కెర ఎత్తిన అదే కప్లో 2.5 కప్పు నిండుగా అంటే 500 గ్రాముల రవ్వని వేసి రవ్వ పచ్చి వాసన పోయేదాకా వేయించేసి తురిమిన బాదాం పిస్తాని వేసి వేయించుకుంటాం. ఇది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దు. తర్వాత 1 టీ స్పూన్ ఏలకుల పొడి వేసి కలిపేసి స్టవ్ ని ఆఫ్ చేసేసి గ్రైండ్ చేసిన చక్కెరని పోసి బాగా కలిపొడుస్తాం. రవ్వ వేడితోనే చక్కెర బాగా మిక్స్ అయినాక ప్లేట్ లో వేసుకుంటాం. తర్వాత రవ్వ ఎత్తుకున్న అదే కప్లో 1 కప్పు వెచ్చని పాలు ఎత్తుకొని కొద్దిగా రవ్వతో చేర్చి జీడిపప్పు ద్రాక్షని ఎత్తి చాలా నీళ్లుగాను లేకుండా డ్రైగాను లేకుండా ఇలాగా ఉంటలు పట్టి పెట్టుకుంటాం. ఇదేలాగా పాలు చేర్చి మొత్తం రవ్వ లడ్డు పట్టి పెడితే దీపావళి స్వీట్ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో కావాలంటే ఇండియా సిస్టర్స్ కిచెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని చెక్ చేయండి. ఈ వీడియో నచ్చింటే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.